Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. నమస్తే. ఈరోజు మనతో పాటు స్టూడియోలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉద్యమ పార్టీలో 21 సంవత్సరాలు కేసీఆర్ తోటి సుదీర్ఘకాలం పనిచేసి విధానాలు నచ్చక మరొకసారి హస్తం గుటికి చేరిన కన్నారావు గారు మనతో ఉన్నారు ఈరోజు. నమస్తే కన్నారావు అన్న, బాగున్నారా? బాగున్నా. ఏంది తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లుండే? తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మనమే అనుకున్నాం. ఆ రోజు ఉద్యమ పార్టీగా కేసీఆర్ తన బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తాడు. తెలంగాణ ప్రజలు కూడా అందరూ కూడా చాలా ఆశించారు. ఆ రోజు కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టినరు. తెలంగాణ వచ్చేంత వరకు బాగానే ఉంది. తెలంగాణ వచ్చినాక ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసినాక ప్రజలు మాత్రం మొన్నటి రిజల్ట్ మీరు చూసిండ్రు, తిరస్కరించినట్టుగానే చెప్పిండ్రు. కారణం ఏంటంటే ముఖ్యంగా కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు, అహంకారపూరిత ప్రవర్తన, ముఖ్యంగా పార్టీలో పెద్దలైతేంది మన చిన్న స్థాయి నాయకుల వరకు కూడా ఆ విధంగా బిహేవ్ చేయడం వల్ల ప్రజలు మాత్రం దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. నిజంగా అంటే ఈ రోజు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినాక ఈ మాటలు అంటారా, అందులో ఉన్నప్పుడు కూడా ఈ ఫీలింగ్ ఉండేనా మీకు? ఖచ్చితంగా ఉండదు. అహంకారతో పూరితమైనది, ఏకపక్ష నిర్ణయాలు, ఇవన్నీ ఖచ్చితంగా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ అయితే కాదు. కేవలం ఈ ప్రాంతీయ పార్టీలు, మీరు జనరల్గా కూడా ప్రాంతీయ పార్టీలు అవి వాస్తవంగా వ్యక్తిస్వామ్య పార్టీలే. అలా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా అట్లనే ఉంటుంది. కేవలం కుటుంబం పరిపాలన లాగానే సాగింది తప్ప డెమోక్రటిక్గా నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అందువల్లనే నిన్న ఎన్నికల్లో ఓటమి కూడా వాస్తవం. ప్రజలు స్పష్టమైన తీర్పు అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోతారన్న సంగతి తెలిసి కూడా నాయకులు చెప్పలేని పరిస్థితి ఉన్నదంటే, కేసీఆర్ గారికి చెప్పలేని దయనీయ స్థితిలో రాష్ట్ర నాయకులు కానీ మంత్రుల స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఉన్నారు. ఇక కామన్ కార్యకర్తలకైతే అపాయింట్మెంటే దొరకకపోవడం, దీనివల్ల పార్టీ విసిగిపోయారు కార్యకర్తలు. నాలాంటి ఉద్యమకారులు, నేను కూడా 20 సంవత్సరాలు కేసీఆర్ గారితో పనిచేసిన, ఉద్యమంలో జైలుకు పోయినాం. తెలంగాణ వస్తే మేము ఎన్నో కళలు కన్నాం. తెలంగాణ వస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది ఊహించుకున్నాం. తర్వాత తెలిసిందంత డొల్లనే. నిజంగా కేసీఆర్ ఏదైతే పిడికిలి మంది ఉన్నాం మేము అని చెప్పి 21 సంవత్సరాలు దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాడు. ఖచ్చితంగా మేము పిడికిలి మంది మేము ఉన్నాం, పిడికిలి మంది మేము తెలంగాణ సాధించాం అన్నారు. ఆ పిడికిల్లో మీరు ఒక నల్గొండ జిల్లా వాసులకు అయితే తెలుసు. నిజంగా ఉద్యమంలో సుదీర్ఘకాలం పాటు ఉద్యమాలు చేసిరు, దెబ్బలు తిన్నారు, కొట్లాట పెట్టుకుండ్రు, జైలుకు పోయిరు. అయినా మీరు కూడా ఇంత తృప్తి అన్న లేదా అంటే ఈ వాస్తవంగా ఏంటంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళు చక్ల మనీల్ కుమార్ అయినా ఇక్కడ లోకల్ నియోజకవర్గ స్థాయి మనం మందుల సామ్యుల్ గారు చూసినాం, కర్ణ ప్రభాకర్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉద్యమకారుల పార్టీల మొదటి నుంచి పనిచేసారు. వీళ్ళందరినీ కూడా కాదని ఎవరైతే వలసలను ప్రోత్సహించి మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఈ వలసల నుంచి ప్రోత్సహించడం వల్ల ఏమైందంటే పార్టీ డెవలప్ అవుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళు మా మీద పెత్తనం చేసి ఉద్యమకారులను అణిచేసి అసలు కనీసం మర్యాద కూడా పాటించక పార్టీ విధానాలు కానీ పార్టీ సిస్టమ్ కానీ అడాప్ట్ చేయలేకపోయారు. దీనివలన పార్టీ కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేరు, ఉద్యమకారులు కూడా సంతృప్తి లేరు, ప్రజలు కూడా సంతృప్తి లేరు. తెలంగాణ తీసుకున్నామని కేసీఆర్ చెప్పినట్టు ఆయన చావునూట తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన ప్రతిసారి చెప్తుంటాడు. సరే, ఆ రోజు ఉద్యమం నేపథ్యంలో ఆయనకు అందరూ బ్రహ్మరథం పట్టారు. ఆ విషయంలో ఎలాంటి అధికారం లేదు. కాకపోతే తర్వాత కేసీఆర్ గారి పరిపాలన, ఈ ప్రభుత్వం అధికారంలో తెలంగాణ ఏర్పడ్డాక, రాష్ట్రం ఏర్పడ్డాక మనం సాధించిన తెలంగాణలో మనం ఆయన చెప్పిన అన్నీ కూడా అమలు కాకపోవడం, ఆచరణకు అమలు కానీ హామీలు ఇవ్వటం, ఇక మనం పంచరంగుల ప్రచారం చేసి దీనిలో ప్రజల్లో పలచగైపోయాడు అన్నమాట. వాస్తవం. ఈ ఉద్యమాలు ఇవన్నీ కొంత పక్కన పెడితే అసలు మీరు రాజకీయాలలో టీఆర్ఎస్లోనే 21 సంవత్సరాలు, అంతకు ముందన్న కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి అసలు రాజకీయాల్లోకి ఎట్లా వచ్చింది? మేము మా ఫ్యామిలీస్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఫ్యామిలీస్. మేము కూడా మా ఫాదర్ వాళ్ళు కూడా చక్రం శ్రీనివాసరావు గారితో కలిసి పనిచేసినారు. మేము కూడా తెలంగాణ కావాలనే కాన్సెప్ట్తో మేము కేసీఆర్ గారు ఆ రోజు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా కాదని మేము కేసీఆర్ గారు వెంట నడవడం జరిగింది. మేము కమిట్మెంట్గానే పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ తాత్సారం చేయడం వల్ల, ముఖ్యంగా ఆ రోజే కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ కనుక డిక్లేర్ చేసి ఉంటే ఇంత వ్యవహారం జరగకపో. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఇచ్చింది, ఒకసారి కమిట్ అయ్యి సుదీర్ఘకాలం జరగడం వలన ప్రజల్లో కొంత అసహనం ఏర్పడడం వాస్తవం. మాలాంటి కార్యకర్తలు కమిట్మెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ఫ్యామిలీస్ కూడా మేము కూడా టీఆర్ఎస్ పార్టీ వైపోయాం. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన విధానాలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఇవన్నీ కలిసి మొత్తానికి తెలంగాణ సాధించడంలో మా వంతుకు ఉన్నదని మాకు సంతోషం ఉండే. కాకపోతే అధికారంలోకి వచ్చినాక కొంతమంది వ్యక్తులు, వాళ్ళ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కానీ పార్టీలోకి వలసలు వచ్చింది. ఈ వలసలతోనే టీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోవడం. ముఖ్యంగా ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి ఇంకా అపహాస్యం పాల్చేశారు. ఏకపక్ష నిర్ణయాలు,
పార్టీలో భిన్న నాయకత్వం లేదు. అదే కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ వాస్తవంగా ఇప్పుడు సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీలో. ఈ వ్యక్తి స్వామ్య పార్టీ కాదు. ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఏది టీఆర్ఎస్లో. కేసీఆర్ కలవాలంటే మీరు చూసిన మొన్నటి వరకు ఇప్పుడు ప్రగతి భవన్ అని చెప్పి ముళ్ళ కంచెలు వేసి కనీసం అపాయింట్మెంట్ నాయకులకే దొరకలే, ఎమ్మెల్యేలకు మంత్రులకే లేదు, మంత్రులకే అపాయింట్మెంట్ దొరకలేదు. మాలాంటి సామాన్య కార్యకర్తలకు అవకాశం ఎక్కడ దొరుకుతాయి? అసలు ఉద్యమ నాయకులను తీసి పక్కగా పెట్టిన కేసీఆర్ భక్త రాజకీయ పార్టీ అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో ఇక అప్పుడే ఆయన మీద నమ్మకం కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా నిజమే అన్న, ఇప్పుడు మీరు అపహాస్య పాలైంది లేదంటే పార్టీ కుప్పకూలిపోయింది అని అంటున్నారు. నిజంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కొంతమంది కామెంట్ చేస్తున్నారు, రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతే కనుక ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇది ఉండదు తెలంగాణలో, ఇది ఎల్లడో దాంట్లో మెర్జ్ అయిపోద్ది అంటున్నారు. ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఎందుకంటే పరిపాలన చూసినాం. కేసీఆర్ గారు చెప్పిన విధానాలకు పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉండాలి. ఆచరణకు అమలు కానటువంటి హామీలు ఇవ్వటం ముఖ్యంగా పతనానికి కారణం. రెండవది కేసీఆర్ గారు ఈరోజు చెప్పిన పథకం రేపు లేకపోవడం ప్రజలు వెనుక నిశ్చితంగా గమనించారు. అప్పులపాలైన తెలంగాణ ఈరోజు. ఆ రోజు మనం సర్ప్లస్ బడ్జెట్తో కూడుకున్న రాష్ట్రం అని చెప్పి ఈరోజు జీతాలు ఒకటో తరగతి నాడు ఇవ్వలేని పరిస్థితికి ఎదుగు దిగజారింది. ముఖ్యంగా ఆయన ఆచరణ కామలు కానీ హామీలు KG2 PG ఉచిత నిర్బంధ విద్య అని చెప్పిండు. ఆయన చెప్పినవి ఇవన్నీ జరుగుతాయి అనుకున్నాం మనం అందరం. ఖచ్చితంగా జరుగుతాయి. తెలంగాణ బ్రహ్మాండం సుభిక్షంగా ఉంటుంది అనుకున్నాం. నిరుద్యోగ సమస్య, ఉద్యోగస్తులకు ఒకటో తరగతి నాడు జీతం రాని పరిస్థితి వచ్చిందంటే మనం ఏం అభివృద్ధి సాధించినట్టు? మెయిన్ ఈ విషయంలోనే ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథి పడ్డ కారణమే మెయిన్ అది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు పార్టీ పరంగా కూడా ఉద్యమ కాలంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడడానికి కారణం ఏంటంటే సరైన ప్రోత్సాహం పార్టీలో దొరకకపోవడం. ఇప్పుడు మీరు చూసిన అహంకారపూరితంగా బిహేవ్ చేయటం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొదలుకొని మంత్రులు వీళ్ళు ఎవరు కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని, ప్రజా సమస్యల గురించి అడిగి తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఉండబట్టే టీఆర్ఎస్ పార్టీ పతనమే. రేపు ఎంపీ ఎలక్షన్స్ అయితే అది కూడా ఉండదు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత నేను అనుకుంటున్నా పార్లమెంట్ ఎలక్షన్స్ బహుశా మళ్ళీ మొన్న రిజల్టే వస్తుంది. 1-2 సీట్లకే పరిమితం అవుతారు. బీజేపీ BRS రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి అవినీతి, ముఖ్యంగా అవినీతి అక్రమాల మీద ఉన్న కేసులు, వాటి నుంచి ఆయన డిఫెన్స్ చేసుకునే కోసమైనా సరే బీజేపీతో పోయి ఆలోచన చేస్తుండని అనుకుంటున్నా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ BRS పార్లమెంట్ ఎలక్షన్ లోపల కలిసిపోతాయి. తర్వాత మాత్రం ఇంకా 5 సంవత్సరాలు అయితే ఈ పార్టీ మనకు BRS అనేది ఉంటుంది అనేది మాత్రం వచ్చే ఎలక్షన్స్ ఉంటుంది అనేది మాత్రం నమ్మకం తక్కువ. ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పగలరు. ఎందుకంటే కుటుంబ పెత్తనాన్ని ఎవరు సహించలేరు. ఇప్పుడు ఒక్కొక్కరు జారుకుంటారు. ఉద్యమకారులు లాంటి మన బొంతు రామ్మోహన్ మంత్రి లాంటి వాళ్ళు, మంత్రి పదవి చేసిన వాళ్ళు కూడా అలా ఎందులోకి వస్తున్నారు. పట్నం మహేందర్ రెడ్డి కంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ముందర. మరి ఆయన కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు. ఇవాళ బొంతు రామ్మోహన్ మేయర్, అటువంటి వాళ్ళు కూడా ఈరోజు వస్తున్నారంటే ఆఫ్టర్ ఎలక్షన్, రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత BRS పార్టీ కనుమరుగైపోతుంది. ఖచ్చితంగా కనుమరుగైపోతుంది. కానీ ఇప్పుడు నిన్న మొన్న బండి సంజయ్ అంటాడు బీజేపీ BRS పొత్తు అంటే చెప్పుతో కొట్టురు అని అంటాడు. ఎట్లా చూడవచ్చు దాన్ని? ఇవన్నీ పైకి అంటారు కానీ లోపాయికారు ఒప్పందం. మొన్న జరిగిన కవిత ఎపిసోడ్ మీరు అందరం చూసినాం. కవిత ఎపిసోడ్ బీజేపీ వాళ్ళు బిడిలు పట్టుకుని తిరిగారు. ఇదే బండి సంజయ్ రేపో మాపో అరెస్ట్ చేస్తారని చెప్పిండు. ఆ రోజైతే తెలంగాణ ప్రజలందరూ కూడా సీరియల్ చూసారు. రేపు అరెస్ట్ చేస్తారా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అన్నట్టుగా ఎదురు చూసారు. అంటే వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉండదో చూడండి మీరు. ఆ రోజే గ్రహించాలి. యాక్చువల్గా వాస్తవంగా గమ్మత్తైన విషయం ఏంటంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అంటుంటారు. ఏదైతే అంటే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తానని రేపో మాపో అని బండి సంజయ్ చెప్పిండో ఆ 2 రోజులలో ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి చేజారిపోయింది. అదే కదా ఇవాళ మనం డౌట్ పడేది ప్రజలు కూడా. ఇవాళ బీజేపీతోని ఈయన అంటగాగట్లేదు అనడానికి నిదర్శనం కేసీఆర్కు ఇవాళ అవసరం. ఎందుకు అవసరం అంటే ఆయన రాజకీయ సందిగ్ధంలో ఉన్నాడు. ఇలా పార్టీ డిఫెన్స్లో ఉన్నది, అధికారం కోల్పోయాడు. తిరిగి మనుగడ సాగించాలంటే ఆయనకి వెరీ నియరెస్ట్ రైవల్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్తో ఆయన కలిసే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితి కలబడు కూడా. కలిసేది ఉంటే ఆ రోజు తెలంగాణ ఇచ్చిందని చెప్పి సోనియా దేవత అని చెప్పినప్పుడు ఆ రోజు కాంగ్రెస్తోనే కలిసిపోవాలి. కలవలేదు. అంటే ఇప్పుడు ఆయనకు ఆల్టర్నేట్ ఏంది? భారతీయ జనతా పార్టీ. రేపు కేంద్రంలో బీజేపీ వస్తుందేమో అని ఊహించైనా సరే దాంతో పోయేందుకే ఆయన ప్రయత్నం చేస్తుండు తప్ప కాంగ్రెస్ అనేది ఆయన కలిసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ ఆయన దగ్గర కూడా రానేది. అంటే నిజంగా కూడా ఇప్పుడు మనం నల్గొండ జిల్లాకు సంబంధించి కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఇన్ని సంవత్సరాలు ఉద్యమం పార్టీ అని చెప్పిండు. కొద్ది రోజులు ఇప్పుడే పురుడు పోసుకుంటూ తెలంగాణ మా మీద పడి ఏడుస్తూ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మొన్నటి వరకు ఏడ్చిన కేసీఆర్ ఒక్కసారిగా ఓటమి పాలు కాగానే అంటే ప్రజలు ఏదైతే వ్యతిరేక తీర్పు ఇచ్చిరో నిజంగా కూడా వాళ్ళు ఊహించలేదు.
ఈ తీర్పు రాగానే ఎందుకు మళ్ళా నదీ జలాల వివాదం తెచ్చి నల్గొండ జిల్లాలో సభ పెట్టి ఎట్లా చూడొచ్చు ఇది? వాస్తవంగా కేసీఆర్ గారు నదీ జలాల మీదనే నీళ్లు నిధులు నియామకాలను ట్యాగ్లైన్ తగిలిచ్చి ముఖ్యంగా కృష్ణా నదీ జలాల గురించే దక్షిణ తెలంగాణ రెచ్చగొడతారు. ఎప్పుడైనా మీరు చూడండి, తెలంగాణ ఉద్యమంలో కూడా నీటి పాఠాల గురించే ప్రశ్నించేది. నీటి విషయం మాట్లాడినప్పుడే ఈ తెలంగాణ అంశం పైకి వస్తుంది. కేసీఆర్ కూడా అది ఆయుధం. అది ఇవాళ మొన్న నల్లగొండలో వచ్చి ఆగమేఘాల మేము మీటింగ్ పెట్టిన కారణం కూడా ఆయన డిఫెన్స్లో పడ్డప్పుడే ఈ నదీ జలాలు గుర్తుకొస్తాయి. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాల గురించి ఆలోచన రాలేదా? వాస్తవం మాట్లాడుకుంటే ఈరోజు జనాలు కూడా అంటారు అదే విషయం. వాస్తవంగా కృష్ణా జలాల మీద కనుక దక్షిణ తెలంగాణ మీద కనుక కేసీఆర్కే కనుక ప్రేమ ఉంటుంటే ఈ 10 సంవత్సరాల పాలనలో కనీసం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ద్వారా నీళ్ళు ఇచ్చింటే ఈ సమస్య ఉత్పన్నం కాకపో కదా. నల్గొండ జిల్లాలో మీరు చూసిన రిజల్ట్ 12 నియోజకవర్గాలలో 11 వచ్చినాయి అంటే ఖమ్మం దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ స్వీప్ చేసింది. దీని రిజల్ట్ చూసే కేసీఆర్కు ఒక రకమైన గుబులు మొదలై పార్లమెంట్ సీట్లను దక్కించుకోవాలని తపనతో వచ్చి నల్గొండలో ఆగమేఘాల మీద మీటింగ్ పెట్టింది తప్ప వాస్తవంగా తెలంగాణ ప్రజల మీద కానీ దక్షిణ తెలంగాణలో కానీ నీళ్ళ మీద కానీ ఆయనకి ఎలాంటి ప్రేమ లేదు. ఖచ్చితంగా ఇదే విషయాలు మనం చెప్పుకోవాలి. అంటే నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా నిన్న మొన్న ఆరోపించేది ఏంటంటే ఇటు పక్కన ఉన్న అసెంబ్లీకి రావడానికి చేత కాదు కానీ హెలికాప్టర్ వేసుకొని నల్గొండ పోయి అంతమంది జనాలను రెచ్చగొట్టేందుకు చేసిండు. అసెంబ్లీకి రాలేకనే ఆయనకు అసెంబ్లీకి రావటం ఆయనకు అసలు ఆయన అవమానకరంగా భావిస్తున్నారు. ప్రజల తీర్పును ఆయన అసలు వాస్తవంగా కేసీఆర్ గారు ఊహించలేదు. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని కొన్ని సీట్లు పోతాయేమో అనుకున్నారు. ఖచ్చితంగా అదే అనుకున్నాడు. ఇటువంటి రిజల్ట్ వస్తాయని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రాజకీయాల్లో పండితుడు దిట్ట. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అంచనా వేయడంలో ఆయన తప్పేం వేయడు. కాకపోతే ఈసారి ఏంటంటే అధికారం వచ్చినప్పుడు ఎవరికైనా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, దాంతో మన వైఫల్యం. ఈ ఎపిసోడ్ పక్కకు పెడదాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. మీ కాంగ్రెస్ నేతలంతా జోష్లో ఉన్నారు. ఇచ్చిన హామీలలో కూడా కొన్ని అమలు చేస్తున్నారు. దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత మాట్లాడు. ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పాలన? ప్రజాపాలన అని చెప్తారు. దీన్ని ఎంతవరకు విశ్వసించవచ్చు? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు సంబంధించిన పార్టీ, ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అంటారు. మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీలో ఎవరి గ్రూపు వాళ్ళకున్నా ఏమి ఉన్నా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఫైనల్. ఒకటి. రెండోది, పరిపాలన విషయంలో మీకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడే సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. డెఫిసిట్ బడ్జెట్ తీసుకొచ్చి ఇచ్చిపోయింది కేసీఆర్. ఈరోజు మళ్ళీ ఈ డెఫిసిట్ను పూడ్చి మళ్ళీ సర్ప్లస్ తీసుకొస్తుంది. కనీసం 10 సంవత్సరాల టైం పడుతుంది. ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మళ్ళీ గాడిలో పటా ఎక్కించగలుగుతారు తప్ప ఏదో ఆషామాషి చేసే కాదు. చిన్న నష్టం జరగలేదు. ఈరోజు తెలంగాణకు జరిగిన నష్టాన్ని అసలు మనం సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని డెఫిసిట్లో తీసుకొచ్చి జీతాలు ఇవ్వలేని స్థితికి తీసుకొచ్చిందంటే దీన్ని గాడిలో పెట్టాలంటే ఆ రోజు పివి నరసింహారావు గారు మీరు చూసినారు. సేమ్ ఇట్లే కేంద్రంలో కూడా కొల్యూషన్స్ గవర్నమెంట్స్ ఉండి అస్థిర ప్రభుత్వాలు ఉండటం వలన అక్కడ మాజీ ప్రధాని చంద్రశేఖర్ గారు కూడా బంగారం తీసుకపోయి తాకట్టు పెట్టిన పరిస్థితి ఉండే. ఆ స్థితి నుంచి ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఈరోజు మనం ఈ టెక్నాలజీ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేసినంత కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉట్టినే ఎన్నికల లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం చేసే పార్టీ కాదు ఇది. సిస్టమేటిక్గా చేస్తుంది. హామీలు ఇచ్చినా అన్నీ అమలు చేస్తారు. మీరు మొన్న చెప్పిన 6 హామీలలో ఆల్రెడీ 2 అమలైనాయి. మిగతావి కూడా చేస్తారు. కాకపోతే కొంత టైం పడుతుంది. ఇప్పటికిప్పుడే ఇప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉన్న స్టేట్ కాదు, ఇవాళ డెఫిసిట్లు ఉన్నది. ఈ మిగులు బడ్జెట్ లేని బడ్జెట్ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ ఉన్న దాన్ని చక్కగా గాడి పెడితే కొంత టైం పడుతుంది. చక్కటి పరిపాలన అందిస్తారు. కానీ నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ఏదైతే అమలుగానే ఊహకు మించనే ఈ హామీలు అయితే ఏదైతే ఇచ్చిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో ఇస్తున్నారు. ఉచిత బస్సు. నిజంగా మహిళలు బస్సులలో కొట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రతి బస్సుల టికెట్ పైసలు పెట్టి కొన్న జెంట్స్ ఏమో నిలబడితే ఫ్రీగా కూర్చున్న మహిళలు ఏమో సీట్ల కోసం కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఎట్లా దీన్ని? వాస్తవంగా మొన్నటి వరకు ఆర్టీసీ కొలాప్స్ అయిపోయింది. మొన్నటి వరకు మన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆర్టీసీ కొలాప్స్ అయిపోయింది. ఇవాళ ఆర్టీసీకి ఫ్రీ బస్ వలన, మహిళలకు ఫ్రీ బస్ వెళ్ళడం వలన, అది కూడా బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్ ఉన్న వాళ్ళకు పల్లె వెలుగు బస్సులు పోతే మన ఎక్స్ప్రెస్ బస్ వాటికి మాత్రమే మినహాయించారు. మిగతా నాన్ స్టాప్స్ కానీ వాటికి కానీ ఏమి లేదు. పోతే దీనివల్ల ఏంటంటే ఎవరైతే అల్పసంఖ్యాక వర్గాలు, కామన్ పీపుల్, మహిళలకు మాత్రం అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు. దీనివల్ల ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుంది. మీరు గమనించండి, ఆర్టీసీ బస్సులకు ప్రజా రవాణా ఏదైతే ఉందో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కుప్పకూలింది ఇంతకుముందు. ఇప్పుడు దీనివల్ల ఫ్రీ బస్సు వలన జనాలు పెరగడం వలన ఆక్యుపేషన్ పెరుగుతుంది. ఆక్యుపెన్సీ పెరగడం వలన రేపు ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుంది. అలవాటు అవుతుంది.
వాళ్ళ ప్రజలకు కామన్ మ్యాన్కి ఏంటంటే ఫ్రీ బస్సు ఉన్నది కాబట్టి అందులోనే పోవాలనే ఒక ఆలోచనతో వస్తారు కాబట్టి ఆ దిశగా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత అది ఆటోమేటిక్గా పికప్ అందుకుంటుంది. కొద్ది రోజులు ఉంటుంది ఈ సమస్యలు, దాన్ని అంత మాత్రాన అదేం ఫెయిల్యూర్ ఏం కాదు. కర్ణాటకలో కూడా బ్రహ్మాండంగా జరిగింది, చాలా మంది చూస్తారు ఆ విషయంలో సక్సెస్ అయితే. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తారంటారా? ఖచ్చితంగా అమలు. వీటితో పాటు విద్యా సంస్థలను ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం ఉమ్మడి జిల్లాల ఒక 4 గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అమ్మాయిలు 10th ఇంటర్ ఇంకొక 4 రోజులు అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి, సమ్మర్ హాలిడేస్ వస్తే మా పిల్లలు మాతో ఎంజాయ్ చేస్తారని పిల్లలు తల్లులు కనగంతురు. ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ అయిపోతే మా అమ్మగారి ఇంటికి పోవచ్చు, మేము కూడా పల్లెల్లో ఆడుకోవచ్చు అని కలలు కన్న పిల్లలు నిర్దాక్షిణ్యంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. వాటి కారణాలు ఏందో తెలియదు. వీటిపైన అనేకమైన రాజకీయ రగడ నడుస్తుంది. నిన్నటి వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళని కవిత కూడా ఈరోజు సూర్యాపేటకు భువనగిరికి 1-4 సార్లు వచ్చి పరామర్శించిపోతున్న పరిస్థితి. ఎట్లా వీటిని అధిగమించే కొన్ని చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు సరే దురదృష్టకరం, ఆ సంఘటనలు జరగడం, వాటిని రాజకీయం చేయాలని చూడటం మాత్రం ఇది రాజకీయంగా ఏదో ఒకటి చేయాలని ఆడటంలో బదనాం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంగా చెప్పాలని మీరు అన్నట్టు ఆ కవిత గారైనా బీఆర్ఎస్ పార్టీ అయినా చేయొచ్చు. కానీ అది పెద్ద సమస్య ఏం కాదు. అటువంటి కొన్ని చిన్న జరుగుతూనే ఉంటాయండి, పొరపాట్లు జరుగుతున్నాయి, సరిదిద్దుకొని చేస్తారు ఖచ్చితంగా. ఇవన్నీ అయితే సరి చేస్తారు. జిల్లాలో ప్రస్తుతం 2 మంత్రులు ఏది మంత్రుల వీళ్ళ కొటారి పంచాయతీ ఎక్కువైతుంది, ఇక్కడ వర్గాలు ఎక్కువైపోతున్నాయని అలజడి వస్తుంది. అంటే కాంగ్రెస్ కార్యకర్తల్లోనే వాళ్లకు అంతర్మదనంలో పడుతున్న పరిస్థితి. ఇది నల్గొండల కోమటిరెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి కావచ్చు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా కావచ్చు. ఈ వర్గ విభేదాలు బాగా అవుతున్నాయి. దీన్ని ఎట్లా? ఒక కాంగ్రెస్ పార్టీనే కాదు సార్, బీఆర్ఎస్ పార్టీలో కూడా వర్గాలు ఉన్నాయి. మనం చూసినాం, వర్గాలు చేయబట్టే ఓడిపోయింది. నాగార్జున సాగర్ ఎన్నికల్లో నాగార్జున సాగర్లో భగత్ను ఓడగొట్టడానికి అక్కడ ఒక వర్గం, బీఆర్ఎస్ వర్గమే పనిచేసింది. రాజకీయాలు అన్నాక ఆధిపత్యం కోసం వర్గాలు అనేది సహజంగా ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో భిన్న నాయకత్వం కాబట్టి అది సహజం. అది దాని పెద్ద వర్గ పోరాటం ఇంకా అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీనే నాయకత్వంకి గొడుగు కిందనే పనిచేస్తారు ఎవరైనా. ఈ వర్గాలు అని ఏముండదు. కొత్త కాబట్టి కొద్ది రోజులు కార్యకర్తలలో అత్యుత్సాహం ఉంటుంది, ఆ ఉత్సాహంలో పనిచేస్తారు. కానీ అల్టిమేట్గా ఎవరు పనిచేసినా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారు తప్ప విడిపోయే ఆలోచన అయితే రాదు ఇది తొందరగా. ముఖ్యంగా నల్గొండలో చూస్తే మంత్రి కోమటిరెడ్డి ఇంట్లో ఒకరిద్దరు మాత్రమే పెత్తనం చెలాయిస్తారు, ఈ కార్యకర్తలు పట్టించుకోవట్లేరనే ఒక వ్యక్తం అవుతున్న పరిస్థితి. అటువంటిది ఏం లేదు. ఇప్పుడు కొత్త కాబట్టి కార్యకర్తలకు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు ఉత్సాహం ఉంటుంది, నాకు ప్రయారిటీ ఇవ్వాలని ఉంటారు. ఇక పెత్తనం అనేది ఎవరైనా ఒకళ్ళిద్దరు చేస్తారు, అందరు చేయలేరు. నాయకత్వం చేసేదే ఒకళ్ళిద్దరు, అందరూ కూడా నాయకత్వం చేయలేరు కదా. కార్యకర్తలలో ఉంటుంది మీరు అన్నట్టు సహజం. అది కొద్ది రోజులు ఉంటుంది, అది తర్వాత సెట్ అవుతుంది. కొద్ది రోజులు ఉంటుంది, అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వాలి. అవుతారు, ఖచ్చితంగా కావాలి. కొద్ది రోజులు ఉంటుంది. కొత్త నాయకత్వం వచ్చినప్పుడు ఆధిపత్యం కోసం ఒకళ్ళు పోటీ పడుతుంటారు. ఇది పోటీతత్వం అనుకోవాలి. అది దాన్ని గ్రూపులుగా కానీ వాటిగా చూడొద్దు. ఏది బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగొలుతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని. అది కళ్ళది పగటి కళ్ళది. నేనేమనుకుంటున్నానంటే బహుశా ఇంకా 5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనే సగం ఖాళీ అయిపోతుంది. సగం మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ మా టచ్లోకి వచ్చేసారు, అందరూ వెళ్ళి వస్తారు. ఆల్రెడీ టచ్లోకి వచ్చారు, ఆల్రెడీ వాళ్ళు రెడీ. పేర్లు ఏమైనా చెప్తారా? ఏం మీకు తెలియదు, వస్తే త్వరలో మీకు ప్రకటిస్తారు. చూడండి మీరు, రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నుంచి చాలా పెద్ద వలసలు స్టార్ట్ అవుతాయి. పార్లమెంట్ ఎలక్షన్ లోపే అయిపోతాయి అనుకుంటున్నారు బహుశా. చాలా మంది ఎమ్మెల్యేలు రెడీ కూడా. అంటే మనం ఎదురు చూడవచ్చు, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత భారీ మార్పులు జరుగుతాయి, కుదుపులు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. రాబో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? అంటే వాళ్ళు రామ మందిరం అని చెప్పి చాలా జోష్లో ఉన్న పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిన అసలు ఇప్పుడు మన తెలంగాణలో అయితే నేను అనుకుంటే 1-2 సీట్లకి పరిమితం అవుతారు. అది బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కలిస్తే అలయన్స్ అయితే ఈ 17 పార్లమెంట్ సీట్లలో ఒకటి ఎంఐఎం సీట్ మినహాయిస్తే మిగతా సీట్లలో ఒక 2 సీట్ల మీదనే పరిమితం అవుతారు అనుకుంటున్నాను. స్వీప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో 2 వస్తాయి. మోడీ హవా ఇక్కడ పనిచేయదు. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి పెద్ద హవా ఏం పనిచేస్తే మీరు అన్నట్టు ఆ రామ మందిరం అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ వరకే పరిమితం అవుతుంది. అయినా కూడా ఈసారి రాహుల్ న్యాయయాత్ర ఉంది, జోడో యాత్ర వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి 2 times ఇచ్చారు పవర్. పబ్లిక్ కూడా ఆలోచిస్తారు ఈసారి మళ్ళీ కాంగ్రెస్ మార్పులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మంచి మెజార్టీ వస్తుంది. కాంగ్రెస్ ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో అన్ని చోట్ల కూడా ప్రభావితం చేస్తుంది ఖచ్చితంగా. అంతే అంటారా? ఖచ్చితంగా. కొంత
రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో బలపడుతుంది, ఖచ్చితంగా బలపడుతుంది. ఇప్పుడు ఇప్పుడు యంగర్ జనరేషన్ కూడా కాంగ్రెస్కి మొగ్గు చూపుతారు. ఇప్పుడు మీరు చూసిన మన దగ్గర రిజల్ట్ 50,000 55,000 మెజార్టీ అంటే ఎంత బ్లాక్గా వేసిన కాంగ్రెస్ పార్టీ. ఇక మీకు ఇక్కడ నో క్వశ్చన్ ఆఫ్ సెకండ్ థాట్. బీజేపీకి కానీ మిగతా అసెంబ్లీ ఎన్నికలు వేరుంటాయి, పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల ఈ వ్యవహారం వేరే ఉంటుంది. ఇక్కడనేమో రాష్ట్రంలో ప్రయోజనాల కోసం ఒక పార్టీని ఆదరిస్తారు, కేంద్రంలో సెంట్రల్ లెవెల్లో ఏ పార్టీ బాగుంటుందనే ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీకి మాత్రం అంత పెద్ద అవకాశం ఏం లేదు. 1-2 సీట్లకే పరిమితం అవుతుంది అంతే. అది కూడా మన దక్షిణ తెలంగాణలో నాకు తెలిసి ఖాతానే ఓపెన్ చేయదు. ఉత్తర తెలంగాణలో 1-2 సీట్లకి ఏమైనా పరిమితం అయితే అవుతుండొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి ఇప్పుడు 4 ఉండే మనం మీరు చూసారు ఎంపీ క్యాండిడేట్స్ ఓడిపోయారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎంఐఎంఎల్ అంతా ఓడిపోయారు. ఇటు బీఆర్ఎస్లో ఓడిపోయారు, అటు బీజేపీలో ఓడిపోయారు. కాకపోతే కొంత ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీకి పెరిగింది అనేది మాత్రం వస్తుంది ఖచ్చితంగా. రేపటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అయితే 1-2-3 సీట్లకి ఏమైనా పరిమితం అవుతారు అంతే. 1-2 కాంగ్రెస్కు స్వీప్ చేస్తుంది ఖచ్చితంగా. 12 నుంచి 13-14 సీట్ల వరకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉంటాయి. ఎట్లా మీలాగా ఉద్యమాలు చేసిన అనేక మంది లీడర్లు బీఆర్ఎస్లో ఉద్యమాలు చేసి ఉండొచ్చు, తెలంగాణ కోసం చేసిరు కనుక ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. మీలాంటి వాళ్ళకి ఏమైనా మంచి పదవులు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వచ్చే అవకాశాలు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఒకటి సార్ వర్క్ చేసిన వాళ్ళకి వర్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు ప్రయారిటీ. ఇప్పుడు మీరు చూసిండ్రు నిన్న యంగ్స్టర్స్కు అనిల్ రాజ్యసభ ఇచ్చిండ్రు, ఖచ్చితంగా ఇస్తారు అవకాశాలు. ఈసారి కొంత మార్పు జరుగుతుంది లేదు. కాంగ్రెస్లో పాత పద్ధతి కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో యంగ్స్టర్స్కి బాగా ప్రయారిటీ ఇస్తారు. ఖచ్చితంగా ఈసారి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వర్తున్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. అనేది వ్యక్తిస్వామ్యం పార్టీ కాదు కదా. చెప్పిన ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏవైతున్నాయో వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయి. కేసీఆర్ తర్వాత పార్టీ ఏంది అనేది మీరు ఆలోచించండి. కేసీఆర్ ఉన్నంత వరకు పార్టీ ఒకటి ఉంటుంది, కేసీఆర్ తర్వాత ఏంది పార్టీ అనేది మనం చూస్తాం. ప్రాంతీయ పార్టీలు చాలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయింది. ఇది కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో కనుమరుగైపోయే పార్టీ. కనుమరుగయ్యే పార్టీల జాబితాలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఖచ్చితంగా. సరేనా, మరొకసారి మనం మాట్లాడదాం. మరొకసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అప్పుడు జరిగే రాజకీయ పరిణామాలపైన మరొకసారి మాట్లాడదాం. ఇదండి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాజకీయాలు మలుపు తిరిగినాయో రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండకపోవచ్చు. ఎందుకంటే వ్యక్తిస్వామ్య పార్టీలు నిలబడవు. అనేక మంది ఉద్యమాలు చేసినప్పటికీ అక్కడ సరైన గౌరవం దక్కలేదు. అందుకే ఆ పార్టీ మొత్తం ఇప్పుడు కోమాలో ఉందని చెప్తున్న పరిస్థితి. మరొక ఇంటర్వ్యూలో మరొక గెస్ట్తో కలుద్దాం. నమస్తే.